చివరికి టికెట్ రేట్లు కూడా రూ. 5, రూ. 10 పెట్టి వేధించిన ప్రభుత్వం అది. సో కాబట్టి మీరు వెనకబడ్డ మాట వాస్తవం. ఇప్పుడు ఒక ఉదాహరణకి మాట్లాడదాం. 2019 నుంచి 24 వరకు ఎందుకు మీరు అడగలేదంటే, 2019 నుంచి 24 వరకు కూడా సినిమాకు సంబంధించిన అంశాలు అడిగింది చిరంజీవి గారే. మీకు అర్థమవుతోందా? 2019 నుంచి 24 వరకు సినిమా రేట్లను అడ్డంగా తగ్గించేసి ఇబ్బంది పెడుతుంటే చిరంజీవి గారు వెళ్లి చేతులు జోడించి ముఖ్యమంత్రి వర్యుల్ని అడిగారు ఆయన. ఆ రోజు అడిగితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ సెట్ అయింది. ఆ రోజు కూడా చిరంజీవి గారే బాధ్యత వహించారు. కాకపోతే నంది అవార్డుల గురించి ఎందుకు అడగలేదంటే, అరే అన్నమే పెట్టట్లేదంటే నాకు బిర్యానీ కావాలని అడిగేవాడు ఎవడైనా ఉంటాడా? ముందు అన్నం పెట్టడం ప్రధాన కర్తవ్యం. బతకటమే కష్టంగా ఉంటే ఇండస్ట్రీ, ఆ బతకటం గురించి వెళ్ళినప్పుడు అన్ని అంశాలు ఆయన ప్రస్తావించారు. ప్రస్తావించే కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. సో అది కూడా ఇనిషియేషన్ తీసుకుని చిరంజీవి గారే. కనీసం 2024లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తిరిగి వాటిని తీసుకురండి అని అడగటంలో వినమ్రంగా విన్నవించుకుంటున్నాను. ఇంతకంటే గొప్పవాడు ఏముంటదయ్యా? నాకు అర్థం కాదు. అంటే ఏమంటారు వీళ్ళు, చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా చేశారా? మన రాష్ట్రానికి ఏం చేశారు చిరంజీవి గారు? ఆయనకు అడిగే హక్కు ఏంటి అని అడుగుతున్నాడు. సిగ్గు శరం ఉండాల. మనిషి జన్మెత్తి పుట్టాక కొంచెమైన ఆలోచన జ్ఞానం అనేది దేవుడు పెట్టలేదు మీ అందరికీ. వరదలు వస్తే 2024లో ₹1 కోటి సాయం చేశారు చిరంజీవి. అదే చేతితోటి తెలంగాణకు కూడా ఆయన సాయం చేశారు. అట్లానే 2020-21లో కరోనా వస్తే సినిమా కార్మికులు తినటానికి తిండి లేకపోతే వాళ్ళందరికీ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయనందరికి కూడా 4,000 నోట్లోకి వెళ్ళేలాగా చేయగలిగారు. అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేరా? సినిమా ఇండస్ట్రీలో 60-70% వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్లే ఉన్నారు. అది గుర్తుంచుకోండి. వాళ్ళందరి కడుపులు నింపాడు. అది సేవ కాదా? వరదలప్పుడు ఇచ్చిన ₹1 కోటి సహాయం కాదా?